కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆదివారం హైడ్రామా చోటు చేసుకుంది. వంగవీటి రంగా రాధా అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు వివాదంలో రావులపాలెం వెళ్తున్న బాలాజీతో పాటు మరో 10 మంది అనుచరులను పోలీసులు అడ్డుకొని జగ్గంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాపు నాయకులు టోల్ ప్లాజా వద్ద రోడ్డుపైనే ధర్నాకు దిగారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాలుతో తన్ని అవమానించారని, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని బాలాజీ హెచ్చరించారు. దొరకడం ఏంటన్నా శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టం మీద కాలుతో తండం, అదేవిధంగా కాపులకి దళితులకి మధ్య చిచ్చు పెట్టడం మీరందరూ చూశారు. మేము ఈరోజు రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి విశాఖపట్నం నుంచి మా ఏదైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. మేము రావులపాలెం వెళ్ళి శాంతియుతంగా కాపు కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే టీడీపీ సభ్యులు ఏదైతే ఈ విగ్రహాన్ని పెట్టారో ప్రతిష్ఠించారో వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మేము బయలుదేరాం. సో ఏదేదో ఇంటెలిజెన్స్ వల్ల అక్కడ ఇష్యూ జరిగిద్దని చెప్పి ఏదో అనివార్య కారణం వల్ల మమ్మల్ని ఇక్కడ జగ్గంపేట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. చిల్లా జగ్గిరెడ్డి చెప్తున్నా, నువ్వు ఎక్కడ తప్పించుకో. గతంలో నువ్వు నీ అధికారం ఉన్నప్పుడు కాపులపై, అదేవిధంగా వంగవీటి రంగా గారి విగ్రహంపై నువ్వు చేసిన కుళ్ళు కుతంత్రాలు తెలుసు. కాపుల్ని ఎంత అరాచకంగా నువ్వు ఇబ్బంది పెట్టావు అది కూడా తెలుసు. ఈరోజు అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి అవతల వస్తా. ఈ సంగతి కంపల్సరీ తెలుస్తా. జగ్గిరెడ్డి చేసిన కుళ్ళు కుతంత్రాలు తెలుసు. కాపుల్ని ఎంత అరాచకంగా నువ్వు ఇబ్బంది పెట్టావు అది కూడా తెలుసు. ఈరోజు అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి అవతల వస్తా. ఈ సంగతి కంపల్సరీ తెలుస్తా. జగ్గిరెడ్డి